హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ మటన్ బోన్స్ కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా మటన్ బోన్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, అదేవిధంగా వెల్లుల్లి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ అనేది తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు తెలిసిందే కదండీ, నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎప్పుడు ఎక్కువ కావాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కరివేపాకు వేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ఇదంతా కలిపి వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవటానికి ఒక 2-3 నిమిషాలు అనేది టైం అనేది పడుతుంది. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి మటన్ బోన్స్ అన్నిటిని వేసుకుని దాంట్లోకి ఒకే ఒక్క టమాటా అనేది వేసుకోవాలండి. వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకుని బాగా కలుపుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసే కర్రీ అండి. ఇప్పుడు దీనిలోకి 2 గ్లాసులు వాటర్ అనేది పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైనా ఈ కర్రీ వేడిగా తింటేనే బాగుంటుందండి. అప్పుడు మనకి చెమటలు పట్టేసి జలుబు ఉంటే కనుక ఈజీగా తగ్గిపోతుంది. ఇది నిజమా అంటే తెలీదు, కానీ మేము మాత్రం జలుబు చేసినప్పుడు ఇలాగే బోన్ సూప్ పెట్టుకొని తింటాము. దీంట్లోకి ఎక్కువ మసాలాలు కూడా అక్కర్లేదండి. చూపించాం కదా ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అంతే. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు, అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకుంటే మన బోన్ సూప్ కర్రీ వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో.